ఎంత అవుతుంది ప్లాంట్ ఇది? వాటర్ ఎక్కడ ఇంకో వాటర్ ఇచ్చారా పోయిన వాటర్ ఇచ్చారండి? ఓకే ఈరోజు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలైనటువంటి దివీస్ యాజమాన్యం ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఆంధ్రాలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ దిగ్గజం దివీస్ మురళీ గారు అంటే మరి తెలుగు వాళ్ళందరికీ కూడా సుపరిచితం. ఇండియాలో ప్రముఖ పారిశ్రామికవేత్త. మరి ఆయన వేల కోట్ల టర్నోవర్తో ఉన్నటువంటి ఆ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రాష్ట్రంలో తెలుగు వాళ్ళకి, తెలుగు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేటట్టుగా అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు వందల కోట్ల రూపాయలతో ప్రతి సంవత్సరం కూడా దివీస్ ల్యాబొరేటరీస్ చేస్తూ ఉంటారు. ఈరోజు విజయవాడ నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి హాస్పిటల్. ఇక్కడికి మన జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా పేషెంట్లు వస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ ఈ హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇది వెటర్నరీ వార్డు, ఈ పాత గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడంతా కూడా గైనిక్ సంబంధించినటువంటి గర్భిణీ స్త్రీలందరూ కూడా డెలివరీ అవటం, వాళ్ళ పిల్లల్ని ఇచ్చేయడం చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా అవసరం ఈ ప్లాంట్. ఇప్పటివరకు ప్రభుత్వం హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మరి ఏర్పాటు చేసాం. ఇప్పుడు ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ని 1000 లీటర్ల కెపాసిటీ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ ప్లాంట్ని దివీస్ యాజమాన్యం పెడతాం అనేది చాలా సంతోషం. వాళ్ళని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి సద్వినియోగం కావాలి. పేదవాళ్ళకి నిజమైనటువంటి సేవ చేసినప్పుడే దానికి అర్థం, పరమార్థం ఉంటుంది. ఇది నిజమైనటువంటి సేవ. ఈ వాటర్ ప్లాంట్లు చాలా చోట్ల పెట్టారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ హాస్పిటల్లో పెడతా ఉన్నారు. ఇవాళ 66 లక్షల రూపాయలు సుమారుగా గవర్నమెంట్ హాస్పిటల్ మెయిన్ జీజీహెచ్లో కానీ ఇక్కడ కానీ పెట్టారు. చాలా సంతోషం. ఇంకా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాం, మా నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా డివిజన్కి 2 చొప్పున ఇవ్వమని చెప్పి అడిగాం. వాళ్ళు పైకి తెలియజేస్తూ ఉన్నారు. అది ఇస్తే ఇంకా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఏది ఏమైనా కార్పొరేట్ కంపెనీసు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు మీకు ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ని ప్రజలకు ఉపయోగిస్తే మెరుగైనటువంటి విధానంలో ప్రజలకు ఉపయోగపడతాయి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 విధానాన్ని స్కీమ్ని ప్రకటించారు. ఏదైతే ఉన్నవాళ్ళు, అలాగే ఇండస్ట్రీస్, పారిశ్రామికవేత్తలు లేని వాళ్ళకి ఆదుకునే విధంగా, లేని వాళ్ళకి సహాయం చేసే విధంగా మార్గదర్శకులుగా వీళ్ళందరూ కూడా ఉండాలి, మారాలి అని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు. ఇవాళ హృదయపూర్వకంగా దివీస్ యాజమాన్యాన్ని అభినందనలు, దివీస్ సిబ్బందిని కూడా అభినందిస్తూ ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టినందుకు సంతోషంగా ఉంది. అలాగే దీన్ని కోఆర్డినేట్ చేసినటువంటి మా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని, వాళ్ళ డాక్టర్స్ టీమ్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాను.